బాగా వయసుకు వచ్చిన వారు 318 మంది ఉన్నారు. స్త్రీలు వాళ్ళు ఇంకా మనం ఎంతమంది పుట్టారో ఎంతమంది మనకు తెలీదు. పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. మగోళ్ళే 318 మంది బాగా వయసు వచ్చిన వారు. వాళ్ళు యుద్ధము చేయడానికి అలవాటు చేసుకున్నారంట. అదే మనకి ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళు యుద్ధము చేయడానికి అలవాటు చేసుకున్నారని. రండి 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24. మొట్టమొదట 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిను. ఆహా, ఆగదాం. 11వ వచనం చదువుకుందాం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి. అదండి భక్తి, అది భక్తి. అబ్రాము భక్తి, అబ్రాము ఇంట పుట్టిన వాళ్లకు భక్తి, అబ్రాము ఇంట్లో ఉన్న పశువులకు భక్తి. అది భక్తి అంటే. అబ్రాము భక్తి, అబ్రాము ఇంట్లో ఉన్న మనుషులకు భక్తి, అబ్రాము ఇంట్లో ఉన్న పశువులకు కూడా భక్తి. ఒంటెలు కూడా సర్వోన్నతుడైన దేవుని ఎదుట మోకాళ్ళేసి దీన మనసు కలిగి అవి శిరస్సు వంచాయండి. అది భక్తి అంటే. అవి ఏం ప్రార్థన చేసాయో మనకు తెలియదు. మనకు ఒక ఆధారం ఉంది, తీనవసరం లేదు. యోబు గ్రంథంలో ఉంది. కాకులంట ప్రార్థనలు చేస్తాయంట. కూడు లేదయ్యా, మాకు కూడు లేదయ్యా, ఖా 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 అని ప్రార్థన చేస్తాయంట. యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. తమ దేవునికి ప్రార్థన చేస్తాయి కాకులని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పక్షులు ప్రార్థన చేస్తే ఒంటెలు ప్రార్థన చేయవా? అది భక్తి అంటే. అబ్రాము ఇంట భక్తి, అబ్రాముకున్న భక్తి. ఈరోజు విధవరాండ్రు మాత్రమే కాదు, మనము కూడా భక్తి కలిగిన వాళ్ళముగా ఉండాలని. మగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా భక్తి కలిగిన దేవుని బిడ్డలుగా తమ ఇంటి వారి ముందు వారు బ్రతకాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పైగా వీరు భక్తి నేర్చుకోవడం కాదు, వారి బిడ్డలకు కూడా భక్తి నేర్పాలి. వారి బిడ్డలకు భక్తి నేర్పడం కూడా కాదు. వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నా, వాళ్ళ ఇంట్లో కుక్కలున్నా, వాళ్ళ ఇంట్లో పిల్లులున్నా, వాళ్ళ ఇంట్లో పక్షులున్నా, వాళ్ళ ఇంట్లో బ్యాక్ 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 అనే బాతులున్నా వాటికి భక్తి నేర్పాలి. అంతే, ఇకనేం లేదు. వాళ్ళ ఇంట్లో ఏమున్నా వాటికి భక్తి నేర్పాలి. అది పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ భక్తిని గురించి ప్రభు దగ్గర నేర్చుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పుతున్నామా? ఇదిగో ఇక్కడ అబ్రాహాం ఒంటెలకు నేర్పాడు. అందరూ నీల్ డౌన్ నీల్ డౌన్ నీల్ డౌన్ నీల్ డౌన్ అంటే ఒంటెలన్నీ మోకాళ్ళు వేసినాయి. ఒంటెలేందండి, సర్వోన్నతుడైన దేవుని ఎదుట మోకాళ్ళు వేయడము, అదండి భక్తి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము భక్తిని నేర్చుకొని మనం ఇతరులకు నేర్పుతున్నామా? మనము భక్తి నేర్చుకొని ఇతరులకు మాదిరిగా మనము జీవిస్తున్నామా అనేది ప్రభు మనతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేర్చుకో, నువ్వు నేర్చుకో, నీ ఇంట్లో వాళ్ళకు నేర్పించు, నీ ఇంట్లో ఉండే కుక్కలకు నేర్పించు, నీ ఇంట్లో ఉండే పిల్లులకు నేర్పించు భక్తిని.
నీ ఇంట్లో ఉండే నోరు లేని మూగ జీవాలకు నేర్పించు భక్తిని. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పి పత్రిక, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు సద్దికూడు పోస్తే తిన్నాడు, పౌలు గారికి బిర్యానీ పెడితే తిన్నాడు, పౌలు గారికి పచ్చడేస్తే తిన్నాడు, పౌలు గారికి ఏం పెడితే అది తిన్నాడు. అంతే, నేర్చుకున్నాడు అంతే. సగించినా సగించకపోయినా నేర్చుకున్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, తాను దీన స్థితిలో బట్టలు లేకపోయినా నేర్చుకున్నాడు, బట్టలు ఉన్నా నేర్చుకున్నాడు, చెప్పులు లేకపోయినా నేర్చుకున్నాడు, నడవడానికి చెప్పులు ఉన్నా నేర్చుకున్నాడు. అది లెర్నింగ్. ఈరోజు మనం నేర్చుకోవాలి. నాకు తృప్తి, నేను తృప్తిగా ఉన్నాను, నాకంతే చాలు ప్రభువా, నేను తృప్తిగా ఉన్నాను, నాకు చాలు. ఓసారి దేవుని బిడ్డలారా, సామ్ జబదురై అన్నటువంటి ఒక భక్తిపరుడు, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. ఎక్కువగా ఆయన బుక్స్ నేను చదువుతూ ఉంటాను. సామ్ జబదురై ఆయన తమిళియన్, తెలుగులో 6 ఇజ్రాయిల్ అని ఆయన తర్జుమా చేసి బుక్స్ ప్రింట్ చేసి బుక్ షాపులో పెట్టుంటాడు. ఈ సామ్ జబదురై అన్నటువంటి ఆయన మొత్తం మీద దక్షిణ కొరియాకి వెళ్ళాడంట. దక్షిణ కొరియాకి వెళితే డాక్టర్ పాల్ యాంగిచో మరి ఆరాధన జరిపిస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో లక్షలాది మంది ఆరాధన చేస్తున్నారు. అందరూ చేతులెత్తాలి అని అందరికీ ఆయన తెలియపరిచాడు. అందరూ చేతులు ఎవరు దించకూడదు, అందరూ చేతులెత్తి ఆరాధన చేయాలని అందరూ లేచారు, అందరూ చేతులెత్తారు. ఆ చేతులెత్తి అక్కడ తండ్రిని, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉన్నారు. చాలాసేపు అయిపోయింది. ఎంతసేపు మనం చేతులు ఎత్తగలము? అంతా చేతులు నొప్పులు పడుతున్నాయి. అప్పుడు ఈయన అన్నాడు, ఇంకా ఎంతసేపు, ఏంటిది ఇంతసేపు చేతులెత్తి, ఎంతసేపు నొప్పులు పుడుతున్నాయి కదా, చాలు కదా, కొద్దిసేపే చాలు కదా అన్నట్లుగా ఆయన సనుక్కుంటున్నాడంట. సనుక్కుంటుంటే వెంటనే ప్రభువు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడంటే, నీ వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూడు అన్నాడంట ప్రభు. వెంటనే చూశాడంట, వెనక్కి తిరిగి చూస్తే 2 చేతులు ఇక్కడ దాకా లేవు, 2 చేతులు ఇక్కడ దాకా లేవు. ఆ కుంటి చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాడంట ఆయన. ఇక్కడ దాకా లేవు, చేతుల వరకు 2 చేతులు. ఎందుకో ఏదో ప్రమాదమో ఏదో జరిగింది మొత్తం మీద, లేక పుట్టుకతో పుట్టాడో ఏమో వికలాంగుడు. ఆ 2 చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాడంట. అతన్ని చూసి, దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను క్షమించు నాయన, నాకు అతనికి 2 చేతులు లేకపోయినా ఆరాధన చేశాడు, నాకు 2 చేతులు ఉన్నా నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేని దరిద్రుడునయ్యా, నేను దిక్కుమాలిన వాడిని ప్రభువా. నేర్చుకున్నానయ్యా, అతను చూసి నేను నేర్చుకున్నాను. అతనికి 2 చేతులు లేకపోయినా సంతృప్తి పొంది ఆ కుంటి చేతులు ఎత్తి నిన్ను పూజిస్తున్నాడు. నీకు బట్టలు లేవా? సంతృప్తి కలిగి ప్రభువును నువ్వు సేవించి ఆరాధన చేయి. నీకు చెప్పులు లేవా? సంతృప్తి కలిగి ప్రభువుని సేవించు. నీకు 3 పూట్ల తిండి లేదా? సంతృప్తి కలిగి ప్రభువుని సేవించు. నీకు నిజముగా ఒంట్లో సరైనటువంటి ఆరోగ్యం లేదా? సంతృప్తి కలిగి ప్రభువును సేవించు. ఏ స్థితిలో నీవున్నా, ఏ స్థితిలో ప్రభు నిన్ను పెట్టినా, నీకు ఏమి లేకపోయినా ఏమి ఉన్నా సంతృప్తి కలిగి ప్రభువును సేవించడం నేర్చుకో అంటాడు ఇక్కడ పౌలు గారి ద్వారా. దేవుడు నీతో నాతో మనతో ఆ మాట మాట్లాడుతూ, నా దగ్గర నేర్చుకోండి,
సంతృప్తి నా దగ్గర నేర్చుకోండి. మరి దేని బిడ్డలారా అలాగ మనం నేర్చుకుంటున్నాం. ఒక మాట చూడండి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, మనం ఎలా నేర్చుకోవాలి, మనము భక్తిని లేక మనము ఏమి నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి. ఒక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఒక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ఆ మాటను మనం చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక. ఆగదాం. అక్కడ ఏమంటున్నాడంటే, నాకున్నటువంటి గుణాలు మీరు నేర్చుకోండి అని అంటున్నాడు. నాకున్న గుణాలు సాత్వికము అంటే ఓర్చుకోవడము. సాత్వికము అంటే ఆ పిల్ల తిట్టింది నన్ను, నేను ఆ పిల్లను తిట్టగలను కానీ నేను తిట్టను. ఆ పిల్ల నన్ను కొట్టింది, నేను ఆ పిల్లను కొట్టగలను కానీ నేను కొట్టను. సాత్వికం. ఆ పిల్ల నాకు కీడు చేసింది కానీ నేను ఆ పిల్లకు కీడు చేయను. సాత్వికం. ఆ పిల్ల నా గురించి చెడ్డగా చెప్పింది కానీ నేను ఆ పిల్ల గురించి చెడ్డగా చెప్పను. సాత్వికం. ఓర్చుకోవడం, అంతే, ఇంకేం లేదు. ఓర్చుకోవడం. ఆ వ్యక్తి నన్ను ఎంతో అవమానపరిచాడు, నేను అతన్ని అవమానపరచగలను, చెయ్యను, ఓర్చుకుంటా. అది సాత్వికం. సాత్వికం అంటే అదే అర్థం. రెండవది, నాకెంతున్నా ఒదిగుంటా. దేవుడు నన్ను ఎంత హెచ్చించినా నేను అంత తగ్గించుకుంటా. దీన మనసు. అంతే, ఇంకేం లేదు. నాకెంత ఉన్నా నేను తగ్గించుకుంటా, నేను ఒదిగి ఉంటా. అది దీన మనసు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ దీన మనసు మనం కలిగి ఉన్నామా? ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి. ఆ మధ్య ఎన్నికలు జరిగితే ఒక ఆయన అన్నాడు, ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లు వస్తాయి అని అన్నాడు. ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లు మన పార్టీకి వస్తాయని. ఆడ సక్రంగా 10 సీట్లు కూడా రాలే. ఆ 10ో 11ో వచ్చినాయి అంతే, సక్రంగా. కారణం ఏమిటి? నీకు ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లు ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా. దీనత్వం ఏది నీకు? ఏది నీకు దీనత్వమా? వస్తాయా? దేవుడు ఇస్తాడా? నీకు ఇవ్వాల్సింది దేవుడు కదా. ప్రజల ద్వారా దేవుడు నీకు ఇవ్వాలి కదా. అహంకారం ఎందుకండి? మనకు డబ్బు ఉండొచ్చు, కోట్లు డబ్బు ఉండొచ్చు, ఎందుకు మనకు అహంకారం అవసరమా? ప్రజలు దించేశారు అంతే కుర్చీలో నుంచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వెక్కిరింపబడడు. రాజులను నియమించువాడు, రాజులను తోసివేసేవాడు. బలవంతులను సింహాసనముల మీద నుండి ఏం చేస్తాడంట? గెట్ అవుట్, మెడబట్టి నెడతాడంట. ఆ మాట చెప్పింది ఆత్మపూర్ణురాలైన మరియ చెప్పింది ఆ మాట లూకాసు వార్త 1వ అధ్యాయంలో. దీనులను ఆయన సింహాసనం మీదకి ఎక్కిస్తాడంట. వద్దు, అహంకారం వద్దు. నీ ఉద్యోగాన్ని బట్టి అహంకారం వద్దు, నీ అందచందాలు బట్టి అహంకారం వద్దు, నీ డబ్బును బట్టి అహంకారం వద్దు, నీకున్నటువంటి స్థితిని బట్టి అహంకారం వద్దు, నీకున్న జ్ఞానాన్ని బట్టి అహంకారం వద్దు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అహంకారం వద్దు. కొట్టేయి, దాన్ని తీసేయి. దీనుడివై దీనురాలుగా తగ్గించుకో. దేవుడు నిన్ను తగిన కాలం ముందు హెచ్చిస్తా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి దీన స్థితిని, సాత్వికమును మనం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నామా? ఇప్పుడు ఆ మాట మనం కంటిన్యూగా చదువుకుందాం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కనుక నీ మీద నా కాడినెత్తుకొని నీ మీద నా కాడినెత్తుకుని. అదెందుకంటే మళ్ళీ ఆ మోత నా పాదాల దగ్గర కూర్చొని నా దగ్గర మరియలాగా నేర్చుకోండి అని చెప్పకూడదా? ఇది ఎందుకంటే మళ్ళీ మోత
దేవుని బిడ్డలారా, అదెందుకో ఇప్పుడు నేర్చుకుందాం. ఇంకొక మాట 119వ కీర్తన 73వ వచనం. కాడి, నీ భుజాల మీద ఆ కాడి ఎందుకో 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. అది బుద్ధి అంటే అండర్స్టాండింగ్ అంటే అర్థము చేసుకోవడం. నువ్వు నాకెందుకు ఆజ్ఞాపించావు? అర్థము చేసుకునే జ్ఞానము నాకు దయచేయ. అది దాని అర్థం. నువ్వెందుకు ఇది చేయమన్నావు? అబ్బా ఇది కొంచెం కష్టంగా ఉందే, అర్థము చేసుకునే బుద్ధి నాకు దయచేయ. అండర్స్టాండింగ్. బుద్ధి అంటే ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు. ఈ పని చేయమంటున్నావు, ఎందుకు చేయమంటున్నావు? అర్థం చేసుకోవడానికి నాకు బుద్ధి దయచేయ ప్రభువా. అంతే, అండర్స్టాండింగ్. ఆ పిల్లోడికి పందుల దగ్గర తిరగతా ఉంటే కడుపుకు కూడు లేకుండా ఆకలితో నిజముగా కళ్ళు బయటకు వచ్చేసి నీరసముగా ఇక పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. తాను మూర్ఛిల్లి, తనకు శక్తి లేక, ఒకవైపు గొబ్బు, స్నానం చేసుకోవడానికి నీళ్లు లేవు, కరువు, బట్టలు చూస్తే మాసిపోయినాయి, చిరిగిపోయినాయి. ఒకవైపు పందులతో తిరిగి గబ్బు కొడుతున్నాడు, కడుపుకు కూడు లేదు. అప్పుడు అండర్స్టాండింగ్ కలిగిందంట అతనికి. ఒరే నేను ఎంత తప్పు చేశాను నా తండ్రి ఇంట్లో ఉండకుండా, నేనెంత తప్పు చేశాను. ప్రియులారా, ఈరోజు దేవుడు ఎందుకు చెప్పాడు అర్థం చేసుకోవాలి. మనం దేవుడు నీకు ఎందుకు ఆజ్ఞాపించాడు అర్థం చేసుకో. నిన్ను ఏ స్థితిలో పెట్టాడు అర్థం చేసుకుంటున్నామా? అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను నేర్చుకున్నట్లుగా మనకు అండర్స్టాండింగ్ అవసరం, అర్థము చేసుకునే జ్ఞానము, బుద్ధి అవసరం అంటాడు అక్కడ. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉంది, కొంచెం పైకెక్కండి. 71వ వచనం, 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. ఎందుకు నీకు శ్రమ? ఎందుకు నీకు వ్యాధి? ఎందుకు నీకు బలహీనతలు? ఎందుకు నీకు బాధలు? ఎందుకు నీకు నిందలు? ఎందుకు నీకు అవమానాలు? ఎందుకు నీకు రాత్రుల్లో నిద్ర పట్టడం లేదు? దేవుని బిడ్డలారా, సనగద్దు. ఆయన ఉపదేశాన్ని నేర్చుకో, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నేర్చుకో. నీకు శ్రమలు అవసరం. శ్రమలు సనగడానికి కాదు, పాఠాలు నేర్చుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం నేర్చుకున్నాడో శ్రమలను బట్టి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సనగలేదే. ఆయన జీవిత కాలంలో ఆయన పొందుకున్న శ్రమలను బట్టి ఆయన సనగలేదే. ఆయన విధేయత నేర్చుకున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఈ దావీదు కూడా శ్రమల వలన పాఠాలు నేర్చుకున్నాడు. ఆ మాట చెప్తున్నాడు 71వ వచనంలో 119వ కీర్తనలో. ఈరోజు మనకు శ్రమల ద్వారా మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇది తీసి ప్రభా, ఇది తీసి ప్రభా. ఒక ఆయన అన్నాడు, అన్నా నీకెందుకు ఇన్ని శ్రమలు, నీకెందుకు ఇన్ని పరిస్థితులు ఎందుకు అని అన్నాడు ఆయన. సరే, అదే మాట మనం పౌలు గారిని అడగదాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము
2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ముందు 8వ వచనాన్ని అది చదువుకున్నా. నా యొద్ద నుండి తొలగిపోవలనని, అది నా యొద్ద నుండి తొలగిపోవలెను అని. దాని విషయమై ఏందంటే అది ముందు 7వ వచనం చదివితే అదేంటో నాకు అర్థమవుతుంది. కలిగిన ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నాకు శరీరములో ఒక ముళ్ళు. ఎందుకండి భూలోకమును తలక్రిందులు చేసిన అంత గొప్ప దైవజనునికి ముళ్ళెందుకంట? అది పొడుస్తూ ఉండాలా, అది పొడుస్తూ ఉండాలా, అది పొడుస్తూ ఉండాలా. పొడగపోతే గర్విస్తాడు, పొడగపోతే మాట వినడు. అప్పుడు నన్ను అడిగిన దానికి నేను చెప్పిన సమాధానం, సరేనయ్యా నన్ను అడిగావు, పౌలు గారిని అడుగు ఒక మాట, పౌలు గారిని అడుగు. ముళ్ళెందుకయ్యా పౌలు గారు? ఇంత గొప్ప దైవజనుడు కదా, నీకు ముళ్ళెందుకు? ఆ ముళ్ళేమిటో కూడా చెప్పాడు అక్కడ. దాన్ని కంటిన్యూగా చదువుతాం. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు, అది నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు ఉంచబడెను. నీకెందుకన్నా శోధనలు? నీకెందుకు ఈ సైతాను శోధనలు? ఈ సైతాను శోధనలు మనకు ఉండకూడదు కదా. సరే పౌలు గారిని అడుగు, ఆయన అడుగు నువ్వు, ఆయన ఇస్తాడు సమాధానం. ఇప్పుడు 9వ వచనం చదువుమ్మా. 9వ వచనం చదువు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. దేవుని జనాంగమా, సంగమా, దేవుని బిడ్డలారా, శ్రమలు కలిగినప్పుడు సనగద్దు. చాలామంది వచ్చి నన్ను చుట్టుముట్టారు, నా ఇంటిని ముట్టారు. చాలామంది పెద్ద మనుషులు, కపాడిపాలెంలో ఉన్న పెద్ద మనుషులు నా ఇంటిని చుట్టుముట్టారు. ఏమిటి మీకేం కావాలో చెప్పు అని అన్నా. నువ్వు శ్రమ పడుతున్నావు, నీకు చాలా శ్రమలు ఉన్నాయి, మేము ఎరుగుదుము. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అక్కడ గోడ కట్టేసి అప్పుడు నువ్వు సేవ చేసుకో అని అన్నాడు. గోడ కట్టేస్తే నాకు అది చాలదు, నేను అట్టే పెట్టుకొని నేను ఆరాధన పరిచర్య నేను జరిగిస్తాను అని నేను వాళ్ళకి చెప్పాను. గోడ కడితే నాకు అక్కడ స్థలం చాలు. ఈరోజు ఇక్కడ గోడ కట్టి ఉంటే ఆ మెట్లు ఉండవు. ఈరోజు ఇక్కడ గోడ కట్టలేదు కాబట్టి ఆడ మెట్లు. మీరు టింకిటిక్ ఎక్కడానికి మీకు మెట్లు. కొంతమంది వస్తున్నా మహారాణులు, మహారాజులు, వారు ఈ మెట్ల మీద కూర్చొని ఉంటారు. ఊరికి అటు పోయి తొంగి చూడండి, మెట్లంతా వాళ్ళే కింద దాకా. నేను గోడ కానీ కట్టుంటే కపాడిపాలెంలో ఉన్న పెద్ద మనుషులు నా ఇంటికి వచ్చి నాకేదో మేలు చేసినట్టుగా యోబు దగ్గరకు వచ్చారు. ఆయనకేదో మేలు చేసినట్టుగా, అట్లా నాకేదో మేలు చేసినట్లుగా, నీకెందుకయ్యా ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఎందుకు? మేము వింటున్నాం, మేము కళ్ళారు చూస్తున్నాం. నీకు ఈ బాధలన్నీ పోవాలంటే అక్కడ గోడ కట్టి పేడ విరగడవుతుంది అని అన్నారు వాళ్ళు. అబ్బో నేను కట్టను, నేను కడితే నాకు అది చాలదు, కనీసం ఆ కొంచెమైనా నాకు కావాలా, లేకపోతే నేను కట్టను, నేను పరిచయం చేయడం నాకు కష్టమవుతుంది. ఈరోజు అక్కడ గోడ కట్టలేదు కాబట్టి ఈరోజు అక్కడ మెట్లు కట్టా. మీరు టిక్ అని ఎక్కుతున్నారు, టిక్ అని దిగుతున్నారు. అది పరిస్థితి. ఈరోజు నా దగ్గరకు వచ్చిన పెద్ద మనుషులందరూ చచ్చిపోయారు. ఒక్కొక్కడు రాలిపోయారు. అందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, సాతాను దూతగా దేవుడు ఒక ముళ్ళు పెడతాడు మనకు. ఎందుకు? నువ్వు గర్విస్తావు. శ్రమల వలన విధేయత నేర్చుకుంటున్నామా?
శ్రమల వలన పాఠాలు నేర్చుకుంటున్నామా? ప్రభా, నాకెందుకయ్యా ఈ బాధలు? నాకు పాఠం నేర్పించయ్యా. నాకు నీ ఉపదేశం కావాలి, నీ ఆజ్ఞలు నాకు నీ కట్టడలు నాకు నేర్పించు. అప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి దగ్గర అన్నాడు, నువ్వేం చెప్తే దాని ప్రకారంగా నేను నడుచుకుంటా. అంతే, నువ్వేం చెప్తే దాని ప్రకారం నేను నడుచుకుంటా. ఎవరక్కడా అన్నాడు తండ్రి. వెంటనే పనివారు వచ్చారు. ఇదిగో ఈయన దొడ్లోకి తీసుకోపోండి, దొడ్లో తోమి 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 రుద్ది రుద్ది స్నానం చేయండి. ఆ తర్వాత ప్రశస్త వస్త్రము, చేతికి ఉంగరం, ఆ తర్వాత ఇంట్లో తిరగడానికి చెప్పులు. అంటే ఇవి బయట తిరిగే చెప్పులు కాదు, ఇంట్లో తిరగడానికి చెప్పులు. అంటే అతను ఇంట్లోనే తిరగాల, నేను చెప్పినట్టుగా నా మాట ఇంటా ఉండాల. ఆయన ఇల్లు వదిలిపెట్టి పోకూడదు, ఆడకంటే ఆడికి ఇంట్లోనే తిరగతా ఉండాల, ఇంట్లోనే తిరగతా ఉండాలి. ఒంటేళ్ళు వస్తే దొడ్డికి వస్తే దొడ్లోకి పోవడం అంతే. ఈయన ఆడకు పోకూడదు, ఆయన ఇంట్లోనే ఉండాల తండ్రి ఎదుటే. దేవుని బిడ్డలారా, తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు విధేయుడై. ఆ తప్పిపోయిన కుమారుడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నామా? ప్రభు దగ్గర మనం పాఠాలు నేర్చుకుంటున్నామా? మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళు వేసేవాళ్ళు మోకాళ్ళు వేయవచ్చు, లేదు నిలబడే వాళ్ళు నిలబడవచ్చు. మోకాలు వేయలేని వారు, లేదు మేము అలాగే కూర్చుంటామంటే కూర్చోవచ్చు. ఇందులో మనం దేని విషయంలో కూడా మనం ఆంక్షలు పెట్టడానికి కాదు. ఒక్కసారి కళ్ళు మూసుకోనండి, ఒక్కసారి స్మరించండి. ప్రభువా, 11 నెలలు నేను ఏం నేర్చుకున్నాను? చివరి వారం ఇప్పుడు దాకా వచ్చేసాను నేను. ఇక ఒక వారం అయిపోగానే నేను 12వ నెలలో నేను అడుగు పెడుతున్నాను. నేనేం నేర్చుకుంటాను? నేనేం నేర్చుకోబోతున్నాను? రాబోయే నూతన సంవత్సరానికి నేనేం నేర్చుకోవాలి ప్రభువా? నేను ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నానయ్యా? నేను ఎంత నేర్చుకున్నానయ్యా? ఇంకా నేను నేర్చుకోలేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ నేను నేర్చుకోకపోతే నాకు పాఠాలు నేర్చుకునే విధానంలో నాకు పాఠాలు నేర్పించాయా? నాకు పాఠాలు నేర్పించాయా? నా బ్రతుకును సరిచేయ. క్రీస్తు ఒడిలో నేను పాఠాలు నేర్చుకోదలిచి ఈరోజు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడయ్యా, తండ్రి నీ ఇంట్లోనే ఉంటా, నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు నాకిచ్చే నా పాదాలకిచ్చే చెప్పులేసుకొని నీ ఇంట్లోనే తిరగతా, నీ ఇంట్లోనే తిరగతా, నేను ఎక్కడికి పోను. అప్పుడు తండ్రి అన్నాడు, ఒరే వీడికి ముందు స్నానం చేసి ప్రశస్తమైన వస్త్రం ఇవ్వండి, బంగారు ఉంగరం పెట్టండి, నా ఇంట్లో తిరిగే చెప్పులు ఏంట్రా వీడికి. వీడు మార్కెట్కు పోవాలన్నా, సండే మార్కెట్ పోవాలన్నా, షాపింగ్ మాల్ పోవాలన్నా, వీడు చిల్డ్రన్ పార్కు పోవాలన్నా, వీడు ఏ వీధికి తిరగాలన్నా, ఏ సందు ఏ గొంతులో తిరగాలన్నా వాడు నన్ను అడగకుండా బాగూడదు. ఇంట్లో తిరిగే చెప్పులు మాత్రమే వాడికి ఇవ్వండి, బయట తిరిగే చెప్పులు వాడికి ఇవ్వకండి. ఇంట్లో తిరిగే చెప్పులే ఇవ్వండి. వాడు ఒకవేళ బయటికి పోవాలంటే నేను ఆజ్ఞాపిస్తే బయట తిరిగే చెప్పులు నేను ఇస్తా, ఇంట్లో తిరిగే చెప్పులే వాడికి కావాలా. అది విధేయత, శ్రమల వలన విధేయత. కుమారుడైన యేసు ప్రభువు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒక్కసారి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం, కళ్ళు మూసుకుందాం, మన హృదయాలు ప్రభువుకి అప్పగించుకుందాం. అయ్యా నేను ఇంకా నేర్చుకోలేదయ్యా, నేను ఇంకా నేర్చుకోలేదు, భక్తిని నేర్చుకోలేదయ్యా,
నా ఇంటి వారి ఎడల భక్తిని నేను కనుపరచలేదయ్యా. నా పిల్లలకు నేను భక్తిని నేర్పలేదయ్యా. కనికరం అంటే ఏమిటో ఇంకా నేర్చుకోలేదయ్యా. ఆరాధన మాత్రం ఇంత పొడుగుని చేస్తున్నానయ్యా. దైవ సేవకుడు మైకు కొట్టి 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 ఆ మైకు పోతుందే గాని ఇతరుల పట్ల కనికరం అంటే ఏమిటో నేను నేర్చుకోని స్థితిలో ఉన్నానయ్యా. సత్క్రియలు ఇంకా నేర్చుకోలేదయ్యా. నేను నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా అయా. నీ కట్టడలు నేర్చుకునే అండర్స్టాండింగ్ నేర్పించయ్యా. నేను అర్థం చేసుకోవాలయ్యా, ఎందుకు ఇది ఆజ్ఞాపించాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించే దేశమున్న బలిపీఠం మీద బలి అర్పించు. ఎందుకు నాకు ఆజ్ఞాపించాడు? నేను ఏమి నేర్చుకోవాలి? అబ్రహాము తండ్రికి ప్రథమ స్థానం, పరలోకపు తండ్రికి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకున్నాడు అక్కడి నుండి. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. సమర్పణ ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. లేదయ్యా, 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 మాకు ఇట్టి సమర్పణ మాకు లేదయ్యా. మేము ఇంకా నేర్చుకున్నట్టుగా కనబడుతున్నాం, విన్నట్టుగా కనబడుతున్నాము, కానీ ఇంకా మేము నీ కట్టడలు నేర్చుకోలేని స్థితిలో ఉన్నామయ్యా. నన్ను క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. నీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి మాకు నేర్పించయ్యా. నీ మాటలు వింటూ ఉన్నప్పుడు, నువ్వు బోధిస్తున్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలను నేర్చుకుని ఆ ప్రకారముగా నడుచుకునేటట్టుగా చేయ్యా. అప్పుడు నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడుతుంది, నాథా నా సంఘము బాగుపడుతుంది, సమాజము బాగుపడుతుందయ్యా. నాకు బుద్ధి నేర్పయ్యా, నాకు విధేయత నేర్పించయ్యా. నా తప్పిదములన్నీ క్షమించయ్యా, మా తప్పిదాలన్నీ క్షమించయ్యా. మీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయ్యా. యేసయ్య నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా 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 అల్ఫా ఒమేగన యేసయ్యా స్తోత్రం. అద్వితీయ దేవా స్తోత్రం. అక్షయుడవైన దేవా స్తోత్రం. అందరికీ ప్రభువైన దేవా స్తోత్రం. అందరికీ ఉపకారివైన దేవా స్తోత్రం. అత్యున్నత సింహాసనమందున దేవా స్తోత్రం. అద్భుతములు చేయు దేవా స్తోత్రం. ఆదరణకర్త అయిన దేవా స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడవైన దేవా స్తోత్రం. ఆనందమిచ్చు దేవా స్తోత్రం. ఆలోచనకర్త అయిన దేవా స్తోత్రం. ప్రేమగల దేవా స్తోత్రం. నిత్యుడగు తండ్రివైన దేవా స్తోత్రం. పరలోకపు తండ్రి స్తోత్రం. మా ఆత్మలకు తండ్రి స్తోత్రం. జ్యోతిర్ములకు తండ్రి స్తోత్రం. కనికరము గల తండ్రి స్తోత్రం. మహిమ గల తండ్రి స్తోత్రం. నన్ను పుట్టించిన తండ్రి స్తోత్రం. మా యొక్క తండ్రి స్తోత్రం. నీతి గల తండ్రి స్తోత్రం. రహస్యమందున తండ్రి స్తోత్రం. జీవము గల దేవా స్తోత్రం. మహాగణుడవైన దేవా స్తోత్రం. మహోన్నతుడవైన దేవా స్తోత్రం. మహాదేవా స్తోత్రం. దేవాతి దేవా స్తోత్రం. శాశ్వతుడవైన దేవా స్తోత్రం. కృపగల దేవా స్తోత్రం. కృపచేత నన్ను పిలిచిన దేవా స్తోత్రం. అబ్రహాము దేవా స్తోత్రం. ఇస్సాకు దేవా స్తోత్రం. యాకోబు దేవా స్తోత్రం. ఇశ్రాయేలుల దేవా స్తోత్రం. మా పితరుల దేవా స్తోత్రం. సర్వలోకమునకు దేవా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా స్తోత్రం. సర్వాధికారి అయిన దేవా స్తోత్రం. సకల రాజ్యములకు దేవా స్తోత్రం. బలవంతుడవైన దేవా స్తోత్రం. సర్వశక్తిమంతుడవైన దేవా స్తోత్రం. సత్యవంతుడవైన దేవా స్తోత్రం. పరిశుద్ధుడవైన దేవా స్తోత్రం. నమ్మదగిన దేవా స్తోత్రం. వాగ్దానములు చేసిన దేవా స్తోత్రం. వాగ్దానము నెరవేర్చు దేవా స్తోత్రం. నిరీక్షణ కర్త అయిన దేవా స్తోత్రం. ఓర్పునకు కర్త అయిన దేవా స్తోత్రం. విశ్వాసమునకు కర్త అయిన దేవా స్తోత్రం. కనికరము గల దేవా స్తోత్రం. కరుణామయుడవైన దేవా స్తోత్రం.
నీతికి ఆధారమైన దేవా స్తోత్రం. సైన్యములకు అధిపతివైన దేవా స్తోత్రం. నన్ను చూచుచున్న దేవా స్తోత్రం. నిరంతరము సింపబడుచున్న దేవా స్తోత్రం. జ్ఞానము గల దేవా స్తోత్రం. మర్మములు బయలుపరచు దేవా స్తోత్రం. రాజువైన నా దేవా స్తోత్రం. రాజులకు రాజువైన నా దేవా స్తోత్రం. ప్రభువులకు ప్రభువైన దేవా స్తోత్రం. రాజులను నియమించు దేవా స్తోత్రం. ఐశ్వర్యవంతుడవైన దేవా స్తోత్రం. మా ఆఫలు తీర్చు దేవా స్తోత్రం. వృద్ధి కలుగ చేయు దేవా స్తోత్రం. జయమునిచ్చు దేవా స్తోత్రం. సమాధానకర్త అయిన దేవా స్తోత్రం. రోషము గల దేవా స్తోత్రం. పాపమును పరిహరించు దేవా స్తోత్రం. సమస్తమును జరిగించు దేవా స్తోత్రం. నా రక్షణకర్త అయిన దేవా స్తోత్రం. శ్రీమంతుడగు దేవా స్తోత్రం. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవా స్తోత్రం. దయగల దేవా స్తోత్రం. ప్రభువైన యెహోవా స్తోత్రం. న్యాయము తీర్చు దేవా స్తోత్రం. సర్వశరీరులకు దేవా స్తోత్రం. సహాయము చేయు దేవా స్తోత్రం. నాకు ముందు నడుస్తున్న దేవా స్తోత్రం. మార్పు లేని దేవా స్తోత్రం. యథార్థవంతుడవైన దేవా స్తోత్రం. మహారాజా స్తోత్రం. సర్వభూమికి రాజా స్తోత్రం. యుగ యుగములకు రాజా స్తోత్రం. షాలేము రాజా స్తోత్రం. నీతికి రాజా స్తోత్రం. నిరంతరము రాజువైన దేవా స్తోత్రం. మాకు బలమైన దేవా స్తోత్రం. మహిమా తేజస్సు గల దేవా స్తోత్రం. మా పక్షమున యుద్ధము చేయు దేవా స్తోత్రం. పరమ కుమ్మరివాడా స్తోత్రం. పక్షపాతము లేనివాడా స్తోత్రం. పరిశోధింపబడిన రాయి అయిన దేవా స్తోత్రం. తలకు మూలరాయి అయిన దేవా స్తోత్రం. సియోనులో పునాది రాయి అయిన దేవా స్తోత్రం. నిష్కల్మషుడవైన దేవా స్తోత్రం. పాపుల్లో చేరిక ప్రత్యేకముగానున్న దేవా స్తోత్రం. నిర్దోషివైన దేవా స్తోత్రం. దీర్ఘశాంతుడవైన దేవా స్తోత్రం. మా ఆశ్రయ దుర్గమా స్తోత్రం. మా రక్షణ శృంగమా స్తోత్రం. మా బలమైన దుర్గమా స్తోత్రం. మా కేడమా స్తోత్రం. మా శైలమా స్తోత్రం. మేము నమ్ముకున్న దేవా స్తోత్రం. మమ్మును నడిపిస్తున్న దేవా స్తోత్రం. మమ్మును కాపాడుచున్న దేవా స్తోత్రం. మమ్మును బలపరుస్తున్న దేవా స్తోత్రం. మమ్మును గద్దిస్తున్న దేవా స్తోత్రం. మమ్మును క్షమిస్తున్న దేవా స్తోత్రం.
మమ్మును పోషిస్తున్న దేవా స్తోత్రం. మమ్మును పాలిస్తున్న దేవా స్తోత్రం. మమ్మును స్వస్థపరుస్తున్న దేవా స్తోత్రం. మమ్మును ప్రేమిస్తున్న దేవా స్తోత్రం. మమ్మును క్రమపరుస్తున్న దేవా స్తోత్రం. మాకు శిరస్సుగానున్న దేవా స్తోత్రం. మాకు బోధిస్తున్న దేవా స్తోత్రం. మా కన్నీటిని తుడుస్తున్న దేవా స్తోత్రం. మమ్మును ఆదరిస్తున్న దేవా స్తోత్రం. మాకు ఆహారం ఇస్తున్న దేవా స్తోత్రం. మాకు వెలుగునిచ్చిన దేవా స్తోత్రం. మాకు తల దాచునకు నీడనిచ్చిన దేవా స్తోత్రం. మాకు విశ్రాంతినిచ్చిన దేవా స్తోత్రం. బలహీనను బలపరచు దేవా స్తోత్రం. పడిన వారిని లేవనెత్తు దేవా స్తోత్రం. దప్పిగల నీళ్లు కుమ్మరించు దేవా స్తోత్రం. మా అతిక్రమను క్షమించిన దేవా స్తోత్రం. ఉత్తముడవైన దేవా స్తోత్రం. 10,000లో అతి కాంక్షణీయుడా స్తోత్రం. పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించిన దేవా స్తోత్రం. క్రూరమైన తోడేల నుండి కాపాడుచున్న దేవా స్తోత్రం. వేటకాని ఊర్ల నుండి తప్పిస్తున్న దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం. సత్యస్వరూపికు ఆత్మ స్తోత్రం. కృపకు మూలమగు ఆత్మ స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ స్తోత్రం. సర్వ సత్యములోనికి నడిపించు ఆత్మ స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ స్తోత్రం. యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ స్తోత్రం. ధవలవర్ణుడా స్తోత్రం. రత్నవర్ణుడా స్తోత్రం. 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రము గలవాడా స్తోత్రం. ఉన్నవాడా అనువాడా స్తోత్రం. తిరిగి రానయున్నవాడా స్తోత్రం. ప్రవక్తల ఆత్మలకు దేవుడుకు ప్రభువా స్తోత్రం. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల స్తోత్రం. మా కొరకు వధింపబడిన యేసు ప్రభువా స్తోత్రం. పునరుద్ధానుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. కుమారాత్మలను నేఖదేవా. కుమారాత్మలను నేఖదేవా. ఘన మహిమ చెల్లోను ఘనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా. వరదూత లైనాని వాణి పగలరా. వరదూత
నైనానిన్ వరదూత నైనానిన్ వరదూత నైనానిన్ వాణ్ణి పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత నైనానిన్ వాణ్ణి పగలరా. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని భుజించుడి అని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ప్రియ తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు నామమున మీకు స్తోత్రాలు. విరువబడిన మీ శరీరం, నలుగుగొట్టబడిన మీ శరీరం, మా కొరకు మహాశ్రమలను సిలువలో భరించిన మీ శరీరం, మీరు మాకు జీవాహారముగా పరలోకపు విందుగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, మీ శరీరములో యోగ్యముగా పాలు పొందుటకు మమ్మను అర్హులుగా చేయమని, మీ రక్తముతో మమ్మను కడిగి పరిశుద్ధపరచమని, ఈ రొట్టెను మీ శరీరముగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజన అనంతరము ఆయన పాత్రను పైకెత్తి, ఈ పాత్రలోని ద్రాక్షారసం మీ కొరకు అనేకుల కొరకు చిందించబడిన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని సేవించుడని ఆయన మరలా తన శిష్యులకు ఆజ్ఞాపించను. ప్రియ తండ్రి, పాత్ర కొరకు వందనాలు. పోయబడిన ద్రాక్షారసమును మీ నిబంధన రక్తముగా ఆశీర్వదించి యుక్తముగా పాలు పొందుటకు మాకు సహాయం చేయండి. ప్రభా, మీ రక్తముతో మమ్మను కడిగి నీతిమంతులుగా తీర్చి మా సర్వ పాపాలన్నీ క్షమించినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఘోర పాపులమైన మమ్మను నిర్హేతుకముగా మీ రక్తమును బట్టి మమ్మను నీతిమంతులుగా తీర్చినందుకు మీకు స్తోత్రాలు. ఏమివ్వగలమయ్యా? అట్టి మీరు మీ ఉపకారమును, మీరు చేసిన మేళ్లను ఈ పాత్రను పుచ్చుకున్నట ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి, మీ మరణాన్ని ఆ విధముగా ప్రచురపరచడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మా ప్రియ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. నాయన మీ శరీరములో రక్తములో యోగ్యముగా పాలు పొందిన వారిని బట్టి మీకు వందనములు. అనాలోచనతో పాలు పొందిన వారిని క్షమించండి. మిగిలిన సమయాన్ని మాకు దీవెనకరముగా దయచేయండి. వ్యాధిగ్రస్తులు ఒకవేళ సమస్యలతో ఉన్నవారు నీ మందిరానికి విచ్చేసి ఉంటే వారిని ఆదరించండి. వారికి ఆరోగ్యమును, స్వస్థతను, క్షేమాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు మీకు సమర్పించుకుని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నూట 128వ పాట. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. మొదటి 2 చరణాలు మాత్రమే నవకోటి మోదస్ పాడుతూ ఉంటుండగా ఆ పాటను మనం కూడా పాడి ప్రభువును మహింపరచుకుందాం, కానుకలను సమర్పించుకుందాం. మొదటి 2 చరణాలు 128వ పాట. ప్రైజ్లో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము.
సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో దింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులను త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలును జలరాసులను త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులను త్రోవను ఏర్పరచువాడవు. వార కూడికలు యథాప్రకారంగా ఉంటాయి. సాయంకాలం 5 గంటలకు సండే స్కూలు, 7 గంటలకు రెండవ ఆరాధన ఉంటుంది. మా ప్రీతండ్రి మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. మీ ప్రజలు మీకు సమర్పించుకున్న కానుకలను దీవించి వారికి మీ ప్రతిఫలములు ప్రసాదించమని, వారు వెలుచు ఉంటుండగా మీ సన్నిధితో తీసుకెళ్ళండి. వచ్చే ప్రభు దినం వరకు మమ్మను కాపాడి క్షేమముగా మేము కలుసుకోవడానికి మాకు నూతన మాసములో మొట్టమొదటి నాయన ప్రభు దినములో కలుసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ శుభములు. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక.